కార్తీక మాసంలో నది స్నానం ఈ విధంగా చెయ్యాలి. నది మనకు దగ్గరలో ఉందనుకుంటే ఇంట్లోనే స్నానం చేసుకొని నది దగ్గరికి మళ్ళీ స్నానం చేయడానికి వెళ్ళాలి. ఒకవేళ మనకు నది దగ్గరలో లేకపోతే మనం రాత్రంతా జర్నీ చేసి నది దగ్గరికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళాక ఏదైనా ఒక బాత్రూమ్ చూసుకొని లేదా ఒక రూమ్ తీసుకొని ముందుగా ఆ రూమ్‌లోనే బాత్రూమ్‌లో స్నానం చేసుకున్నాక తర్వాతనే నది స్నానానికి వెళ్ళాలి. నది దగ్గరికి వెళ్ళాక భార్యాభర్తలు ఇద్దరు నీళ్ళల్లోకి దిగి ముందుగా నీళ్ళను కళ్ళకద్దుకోవాలి. తర్వాత అక్కడ ఉన్న బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మంత్రాలు చెప్పించుకోవచ్చు స్నానం చేసే ముందు. లేదనుకుంటే మనమే ఈ విధంగా శ్లోకం చెప్పుకోవలెను. ముందుగా ఏ నదికైతే మనం స్నానం చేయడానికి వెళ్తున్నామో ఆ నదిని ఆ నది పేరు తలుచుకొని గంగే చ యమునే చ వా గోదావరి నర్మదా సింధు కావేరి కృష్ణ సరస్వతి జలస్మిన్ పుణ్య గంగా నది స్నానం కురుం అనుకొని మనం 3 సార్లు కానీ 5 సార్లు కానీ భార్యాభర్తలు ఇద్దరు మునిగి లేవాలి. లేదు ఆ శ్లోకం రాకపోయినా మనం ఏ నదిలో స్నానం చేస్తున్నామో ఆ నదిని మంచిగా ప్రార్థన చేసుకొని 5 సార్లు కానీ 3 సార్లు కానీ మునిగి లేచి దోసిట్లో నీళ్లు తీసుకొనైనా లేదా చెంబులో నీళ్లు తీసుకొనైనా సూర్యనారాయణ స్వామికి పోసి నమస్కరించుకోవాలి. తర్వాత ఒడ్డుపైకి వెళ్ళి మనం బొట్టు పెట్టుకున్న తర్వాత బట్టలు మార్చుకొని ఇక దైవ దర్శనం చేసుకోవచ్చును. ఈ విధంగా చేస్తే ఇది కార్తీక స్నాన ఫలితం ఇస్తుంది. కానీ కొందరైతే అక్కడనే రాత్రంతా జర్నీ చేసి అక్కడికి డైరెక్ట్ చెమట కంపుతో వెళ్ళి నదిలోనే స్నానం చేయాలనుకుంటారు. అక్కడనే పళ్ళు తోముకుంటారు, చెప్పులతో నీళ్ళల్లోకి వెళ్తుంటారు. కొందరైతే బట్టలు ఉతికేసుకుంటుంటారు. కొందరైతే సబ్బులు పెట్టుకొని బాగా రుద్దుకొని స్నానాలు చేస్తుంటారు. ఇక పేదవాళ్ళైతే వాళ్ళకు రూమ్‌కి డబ్బులు కూడా అనవసరం అనుకోని ఇక నది దగ్గరే అన్ని పనులు చేసేసుకొని అక్కడే ఏదైనా టిఫిన్‌లు తెచ్చుకొని తింటూ ఉంటారు. ఈ విధంగా నది స్నానానికి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయం గురించి టీవీలో 'గోపురం' అనే ప్రోగ్రాంలో డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు చాలా సార్లు చెప్పారు. నది స్నానం ఈ విధంగా చేయాలి. నది దగ్గర అకలుషితమైన, అపవిత్రమైన పనులు చేయకూడదు. నదిలో ఉమ్మివేయకూడదు, బట్టలు ఉతకకూడదు అని ఎన్నిసార్లు ఆమె చెప్తూనే ఉంటున్నారు. వింటూ ఉన్నారు కానీ అందరూ ఈ విషయాలు కొందరు పట్టించుకుంటున్నారు, కొందరు పట్టించుకోలేకపోతున్నారు. అయినా గానీ మనం ఇప్పటికైనా మారాలి. అందరం ఈ విషయాలు వింటూ టీవీలో చాలామంది చెప్తూ ఉంటున్నారు కాబట్టి ఇప్పటికైనా మనం నది స్నానానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా చేయాలో శుభ్రంగా అక్కడికెళ్ళాక ఆ నది నీళ్లను గంగమ్మ తల్లిని ప్రార్థించుకొని స్నానం చేయాలి గానీ అకలుషితమైన పనులు చేయకూడదు. ఈ విధంగా స్నానం చేయడానికి ముందు కొందరైతే ఈ విధంగా అకలుషితమైన పనులు చేసినందుకు ప్రతి గుడి దగ్గర ఒక బోర్డు పెట్టి ఆ బోర్డు పైన రాసి ఉంచాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఎక్కడైనా నదీ తీర్థాల దగ్గర, గుళ్ళ దగ్గర మన సిటీలో కూడా ప్రతి గుడి దగ్గర బోర్డు పెట్టి ఉంచాలి. నది దగ్గర ఏ విధంగా స్నానం చేయాలో, ఇలాంటి తీర్థయాత్రల్లో ఏ విధంగా మెదులుకోవాలో అని ప్రతి వారికి తెలిసే విధంగా ప్రతి గుడి దగ్గర పెద్ద బోర్డు పెట్టి ఉంచితే గానీ జనాలలో మార్పొస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకని కొందరు ఆడవాళ్ళైతే ఋతుక్రమం వచ్చిన తర్వాత ఇక అయిపోయిందిలే అనుకొని తీర్థయాత్రలు వెళ్ళాలనుకుంటారు. ఇంకా నేను పరిశుభ్రంగా ఉన్నాను ఇంకేంటి వెళ్ళి నది స్నానం కూడా చేయొచ్చు అనుకుని కొందరు ఆడవాళ్ళు ఋతుక్రమం తర్వాత హడావుడిగా వెళ్ళిపోతుంటారు, నది స్నానాలు చేస్తుంటారు. వాళ్ళు కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఎవరైతే ఆడవాళ్ళు ఋతుక్రమం వచ్చాక వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళు శుభ్రమైపోయిన తర్వాత శుభ్రమైన స్నానం చేసుకున్న తర్వాతనే వాళ్ళు తీర్థయాత్రలు వెళ్ళాలి, నది స్నానాలు చేయాలి. నేను పవిత్రంగానే ఉన్నాను గదా! ఇంకేముందిలే అనుకోని 3 రోజులకే గానీ, 5 రోజులకే గానీ వెళ్ళి నది స్నానాలు జేసి, అక్కడ
అక్కడ నది స్నానాలు చేసి అపవిత్రం చేస్తే, ఆ నీళ్ళు ప్రతి నదిలో నీళ్ళు ప్రతి గుడిలో అర్చకులు దేవతలకు అభిషేకానికి వాడుకుంటారు. అభిషేకం చేస్తుంటారు. మరి ఆ మనం అభిషేకం చేసే నీళ్ళను మనం అపవిత్రం చేస్తే, మనం నది స్నానానికి వెళితే మనకొచ్చేది పుణ్యమా? పాపమా? ఆలోచించండి. ఈ విషయాన్ని మీరే ఆలోచించుకుంటే మీకే చాలా బాధ అనిపిస్తుంటుంది. నేను నా కళ్ళతో జూసాను. చార్ధామ్ టూర్ ఎళ్ళినప్పుడు గంగోత్రి నది ఒడ్డున ఒక స్టేఫ్రీ ప్యాకెటు స్టేఫ్రీ ప్యాకెట్ న్యాప్కిన్ ఒకటి వాడుకున్నది అక్కడ ఒడ్డున పడి ఉంది. అది చూసాక నాకు చాలా బాధ అనిపిచ్చింది. ఇంత ఆడవాళ్ళకు గూడా ఇంత అశ్రద్ధ ఎందుకు? ఇంత పవిత్రమైన ఈ గంగోత్రి నది దగ్గర ఇలా చేశారేంటని నాకు చాలా బాధ అనిపిచ్చింది. ఆ నీళ్లు తెచ్చుకున్నాక గూడా నేను ఆ నీళ్లతో శివునికి అభిషేకం చేసేటప్పుడు ప్రతిసారి నాకు ఆ విషయం గుర్తుకొస్తుంటది. బాధ అనిపిస్తుంటది. అందుకనే ప్రతి ఆడవాళ్ళు ఋతుక్రమంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి, శుభ్రంగా స్నానం అయిపోయి కంప్లీట్‌గా వాళ్ళ ఋతుక్రమం అయిపోయిన తర్వాతనే వాళ్ళు నది స్నానానికి, తీర్థయాత్రకు వెళ్ళాలని నా మనవి. కానీ కొందరికి అనుకోకుండా తీర్థయాత్ర వెళ్ళినాక వాళ్ళకి ఋతుక్రమం వస్తుంది. అప్పుడు దానికి ఏం చేయలేము. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళకక్కడే ఆ ఋతుక్రమం వచ్చిందనుకుంటే, అక్కడ రూమ్స్ ఉంటాయి గదా! రూముల్లో ఉండాలి. రూమ్‌లల్లో బాత్రూమ్స్ ఉంటాయి. బాత్రూమ్‌లోనే స్నానం జేసుకోవాలి. కానీ ఏమైతుందనుకోని దేవతల గుడి ముందు గానీ, ఇక నదుల దగ్గరికి గానీ వెళ్ళడం, నది నీళ్లను ముట్టుకోవడం లాంటివి చేయకూడదు. దయచేసి ఈ మాట వినండి. నీళ్లను ఎవరైనా సరే ఋతుక్రమంలో ముట్టుకోకూడదు. ఆ నీళ్ళే మరి గుడిలో అర్చకులు దేవతలకు అభిషేకం చేస్తారని ఇంతకు ముందే చెప్పుకున్నాం గదా! మీరు ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఋతుక్రమం సమయంలో నీటిని తాకకుండా ఉండండి. ఒకవేళ ఏమైతుందిలే అనుకోని తాకడమే గదా! మనమేం స్నానం చేయడం లేదు గదా! అనుకుంటే మాత్రం అవి అపపవిత్రమైపోయిన నీళ్లతో అర్చకులు దేవతలకు అభిషేకం చేస్తే, మరి మీరు టూర్‌కెళ్ళి, తీర్థయాత్రలకెళ్ళి తెచ్చుకునేది పాపమా? పుణ్యమా? ఆలోచించుకోండి. ఇకనైనా మారండి. ఇదే నా మనవి.